జై గురుదేవ్ అండి. మేము నలుగురము ఒక ఫ్రెండ్స్ అండి. అంతా అట్లా కలిసి చదువుతున్నాం. మా స్నేహితుడికి ఒకతనికి ఉన్నట్లుండి హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే ఇమ్మీడియేట్‌గా అతన్ని హాస్పిటల్‌కి తీసుకుపోయాం. అక్కడ హాస్పిటల్‌లో డాక్టరు చాలా డేంజరస్‌గా ఉంది. ఐసీయూలో పెట్టాలా అని ఐసీయూలోకి తీసుకుపోయి అతనికి ఆర్టిఫిషియల్‌గా రెస్పిరేటరీ సిస్టమ్ పెట్టారు. అలాగే హార్ట్ కూడా పనిచేసేదానికి ఆర్టిఫిషియల్ సిస్టమ్ పెట్టారు. ఇట్లా ఒక 4 రోజులు అతన్ని హాస్పిటల్‌లో పెట్టుకొని, ఈ యాంజియోగ్రామ్ అని, ఇదని, అదని చేసి బాగు చేశారు. అతను 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. అతనికి ఒక రూ. 4,00,000 బిల్ ఇచ్చారు. అది చూస్తూనే వాడు గడగడగడ ఏడవడం మొదలుపెట్టాడు. అసలు డాక్టర్‌కి ఏం అర్థం కాదు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని అంటే, అతను మా ఫ్రెండ్ అంటాడు, నాకు ఇంకా ఒక రూ. 1,00,000 ఫీజైనా నేను కట్టగలనండి. పర్వాలే అది కాదు. కానీ భగవంతుడు నాకు జీవితాంతం ఈ యొక్క నా యొక్క హృదయం పనిచేసేటట్టు చేసినాడు. నా ఊపిరితిత్తులు చక్కగా పనిచేసేటట్టు చేశాడు. దీనికి నేను ఏ ఫీజు చెల్లించలేను కదండీ! ఆ విధంగా అయితే నేను ఎన్ని కోట్లు ఇస్తే భగవంతుడు రుణం తీర్చుకోగలడు అని అతను వెక్కి వెక్కి ఆ యొక్క భగవంతుడి సేవ ఏడుస్తుంది. సో నేను మా ఫ్రెండ్ చెప్పాడు, రోజు యోగా చేసుకో ప్రతిరోజు, నీకు ఇలాంటివి రావు, ఏది ప్రాబ్లమ్స్ ఉండవు ఆరోగ్యంగా. కానీ నేను వినలేదండి. మా స్నేహితులు మిగతా ముగ్గురు హాయిగా ప్రతిరోజు యోగా చేసుకుంటారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. సో చూడండి. సో మంచి చెప్పినప్పుడు మనం వినం. బాగున్నప్పుడు మనకి ఏది గుర్తుకు రాదు. అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఎంత చింతించినా ఏం ప్రయోజనం చెప్పండి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశము, అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయాలంటే మనం కనీసం రోజులో ఒక గంట అయినా మనం